సబ్జెక్ట్ లోను మినిమం టు మినిమం 20 హాఫ్ అవర్ టైం దొరుకుతుంది. నువ్వు ఎన్నింటికి లేవాలి? 5ంటికి. మనం లేచేదే 7:30కి లేచి పావుకి ఎందుకల్లా బస్ గురించి మాట్లాడుకుందామమ్మా. పర్ఫెక్ట్ స్ట్రాటజీ. లెట్ us టాక్ అబౌట్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. పర్ఫెక్ట్ స్ట్రాటజీ టు క్రాక్ జేఈఏ పెట్టుకుందాం. మన టార్గెట్ జేఈనే. నువ్వు జేఈ కొట్టగలిగితే మిగతా ఎగ్జామ్స్ అన్ని అలా 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 కొట్టేస్తాం మనం. సో లెట్ us గో విత్ జేఈ అనే పేరు ప్రిపరేషన్ తోనే వెళ్దాం. వాట్ షుడ్ బి ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ టు ప్రిపేర్ ఫర్ జేఈ? ఫస్ట్ అండ్ నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫాలో అవ్వాలి. స్టెప్ నంబర్ 1. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఎస్, లిసన్ టు క్లాస్. ఖచ్చితంగా క్లాసెస్ వినాల్సిందే. బికాస్ కంటెంట్ కదా, కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ ఈస్ ద కింగ్. కంటెంటే అర్థం కాకపోతే అసలు ప్రాబ్లం అర్థం కాదు, దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయలేము. సో లిసన్ టు ద కంటెంట్. క్లాస్ వినేటప్పుడు ఎలా వినాలి మ్యామ్? క్లాస్ 1 షాట్ వినాలా మ్యామ్? డీటెయిల్డ్ క్లాసెస్ వినాలా? ఎలా వినాలి అంటే, ఇఫ్ యు ఆర్ అ డ్రాపర్, మీరు డ్రాపర్ అయితే గనక, మీరు ఆల్రెడీ కొంచెం ఒక 70% నాకు గుర్తుంది మేడం అన్న వాళ్ళు 1 షాట్ క్లాసెస్ కి వెళ్ళొచ్చు. ఆ 1 షాట్ క్లాసెస్ కూడా 1 అవర్ 2 అవర్ 3 అవర్ 1 షాట్లు కాదు, 7 అవర్స్ 8 అవర్స్ 1 షాట్ క్లాసులు. లేదు అంటే గనక టాపిక్ వైజ్ వెళ్ళండి. నేనైతే ఐ నెవర్ సజెస్ట్ ఫర్ 1 షాట్. బికాస్ ఎప్పుడైతే టీచర్ 1 షాట్ లోకి దిగుతారో మేము అక్కడ షార్ట్ కట్స్ కి వెళ్ళిపోతాము. కొన్ని ఫాస్ట్ గా చెప్పేస్తాము, కొన్ని మోడల్స్ స్కిప్ కూడా చేస్తారు. సో ఆల్వేస్ ఐ రికమెండ్ టు గో ఫర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ. నేనేం చెప్తానంటే టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళండి. గో ఫర్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా స్టార్ట్ చేశాను? ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కులూమ్స్ లా ఒక టాపిక్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక టాపిక్, గాస్ లా ఒక టాపిక్. ఫట్ మన ఆ క్లాస్ వినేయడం. అలా అయితే నీకు గంటన్నరలో క్లాస్ అయిపోతుంది. ఇంకా 2x స్పీడ్ లో వినొచ్చు. నువ్వు డ్రాపర్ అనుకో, నీకు చాలా బాగా కమాండ్ ఉంది, 2x స్పీడ్ లో క్లాస్ వినేసే, 1.5x స్పీడ్ లో క్లాస్ వినండి. గంటన్నర కంటే నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఈచ్ టాపిక్ మే ఇట్ బి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్. క్లాస్ విన్న తర్వాత క్లాస్ వినేటప్పుడు ఇంకా ఏం చేయాలి అంటే, మేక్ యువర్ ఓన్ షార్ట్ నోట్స్. టీచర్స్ నోట్స్ ఉన్నా కూడా నోట్స్ ఎందుకు రాయాలి అంటే, టు మెయింటైన్ ద కనెక్టివిటీ విత్ ద టీచర్. అండ్ ఆల్సో ఎప్పుడైతే చెయ్యి కదులుతుందో అమ్మా, బ్రెయిన్ చెయ్యి కోఆర్డినేషన్ ఉంటుందో అటెన్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. క్లాస్ వినేటప్పుడే మళ్ళీ చెప్తున్నానమ్మా, మన దగ్గర టైం లేదు కదా, మన దగ్గర లేనిదే టైం. సో టైం లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు 70% to 90% అటెన్షన్ తో క్లాస్ వినాలి. 70% to 90% అటెన్షన్ తో క్లాస్ వినాలి. అంటే నువ్వు క్లాస్ వినేటప్పుడే ఒక 70% సిలబస్ టాపిక్ నీకు అర్థమైపోవాలి. ఒక స్టోరీ లాగా 70% ఆఫ్ ద టాపిక్ నీకు అర్థమైపోవాలి. అంటే ఒక చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఏమవుతుంది, అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఫోర్స్ కి ఫార్ములా F = EQ. ఫోర్స్ ఉంది కాబట్టి యాక్సలరేషన్ ఉంటుంది. సో A = EQ/m. ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా నీకు నువ్వు స్టోరీ చెప్పేసుకోవాలి. ఇలా ఫ్లో నీకు వచ్చేసిందా మైండ్ లోకి, ఖచ్చితంగా నీకు అర్థమైపోయినట్లే. సో ఏ లెసన్ విన్నా, మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా, క్లాస్ అయిపోయింది అంటే ఇప్పుడు నేను సెంటెన్సెస్ ఎలా చెప్పానో నువ్వు నీకు అలా చెప్పుకోగలిగితే నీకు అర్థమైపోయింది అని అర్థం అనమాట. సో స్టెప్ నెంబర్ 2 కొద్దాం. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? క్లాస్ వినేసావు కదా, క్లాస్ వినేసిన తర్వాత ఆబ్వియస్ గా స్టెప్ నెంబర్ 2 ఏంటమ్మా? సాల్వ్ ప్రాబ్లమ్స్. డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ కి వెళ్ళిపోండి. డోంట్ సిట్ విత్ లెర్నింగ్ ఫార్ములే. నేను ఫ్రెష్ గా ఒకసారి ఫార్ములే నేర్చేసుకుంటాను, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాను, కంప్లీట్లీ రాంగ్. అలా చెయ్యొద్దు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, సూపర్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. మా ధృతి అకాడమీలో కూడా పిల్లలకి పొద్దున్నే నేను చెప్పాను అనమాట. ఇవాళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సాల్వ్ నాన్ PYQ క్వశ్చన్స్. ఖచ్చితంగా నాన్ PYQ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిందే. అందరూ ఏమనుకుంటారు, డే 1 నుంచి PYQ సాల్వ్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ మచ్ రాంగ్. PYQలు ఎన్ని చేస్తావు? 4-5 సంవత్సరాలు అనేవి తర్వాత PYQ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇదే వస్తుంది అనమాట. మెయిన్ డిస్ట్రాక్షన్, ఫస్ట్ డిస్ట్రాక్షన్ డిప్రెషన్. క్లాస్ వినేసాను, కంటెంట్ చాలా బాగా అర్థమైపోయింది, కానీ PYQs చేస్తుంటే రావట్లేదు. అంటే నేను జేఈ కొట్టలేనా? ఇప్పుడు డాడీకి ఫేస్ ఎలా చూపించను, డాడీ సమాజంలో ఫేస్ ఎలా చూపిస్తారు? ఇది డిస్ట్రాక్షన్. సో లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా వినండి. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తినకూడదు.
నువ్వు ఇప్పుడిప్పుడే కంటెంట్ అర్థం చేసుకుంటున్నావు, ఇప్పుడిప్పుడే నీకు క్లారిటీ వస్తుంది, నువ్వు పీవైక్యూస్ కి వెళ్తే రావు. సో గో ఫర్ నాన్ పీవైక్యూ. నాన్ పీవైక్యూ కూడా జేఈ లెవెలే ఉంటాయి, కాకపోతే నాన్ పీవైక్యూ సాల్వ్ చేయడం వల్ల ఇవి నీకు ఏం చేస్తాయి అంటే నీ బ్రెయిన్ ని రెడీ చేస్తాయి. ఈజీ లెవెల్ నుంచి టఫ్ లెవెల్కి వెళ్ళు. స్టార్టింగ్ నువ్వు టఫ్ లెవెల్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. జేఈ అడ్వాన్స్ కి వెళ్ళకు, ఫస్ట్ జేఈ మెయిన్స్ చేయి. అందులో కూడా లెవెల్ 1, లెవెల్ 2 ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? స్టార్ట్ విత్ యువర్ కాలేజ్ మాడ్యూల్. దాని వల్ల నీకు కన్ఫ్యూజన్ ఉండదు. కాలేజ్ లో చెప్పేదానికి నువ్వు చేసేదానికి కనెక్టివిటీ ఉంటుంది. కాలేజ్ మాడ్యూల్ ఫినిష్ చేసేయి. దాని తర్వాత మనకి ఇంటర్నెట్ లో టన్నుల కంటెంట్ ఉంది. మన వేదాంతు తత్వ బుక్స్ దగ్గర నుంచి అలాగే బోలెడని పబ్లికేషన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తాను, సింగేజ్ పబ్లికేషన్స్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ. జేఈ మెయిన్స్ లెవెల్ ఆరామ్ గా మీరు క్లియర్ చేస్తారు. సింగేజ్ పబ్లికేషన్స్ తీసుకోండి, పట ప్రాబ్లమ్స్ చేయండి. ఆ బుక్ అయిపోయింది, పక్కన పెట్టేయండి. ఎరుడవ్ తీసుకోండి, హయ్యర్ లెవెల్ ఉంటుంది, పక్కన పడేయండి. పియర్సన్ ఉంటుంది, హయ్యర్ లెవెల్, చేసి పక్కన పడేయండి. ఇంకా దిశ పబ్లికేషన్స్, అరిహంత్ పబ్లికేషన్స్, ఏ పబ్లికేషన్ కావాలంటే ఆ పబ్లికేషన్ తీయడం, సాల్వ్ చేయడం. ఈ పబ్లికేషన్ మంచిదేనా మ్యామ్, అది మంచిదేనా మీరు అడగక్కర్లా. మీరు కొనుక్కోకర్లా. టన్నులు పీడిఎఫ్ లు పడున్నాయమ్మా ఇంటర్నెట్ లో. మీరు సరదాగా ఏఐ ఓపెన్ చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ మీద జేఈ మెయిన్స్ లెవెల్ 10 క్వశ్చన్లు నాకు ఇవ్వంటే అది ఇచ్చేస్తుంది, నువ్వు క్విజ్ రాసుకోవచ్చు. సో ఇలాంటివి బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాన్ పీవైక్యూస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఎన్ని పీవైక్యూస్ సాల్వ్ చేయాలి, దానికి మాత్రం అంతు లేదమ్మా. ఎన్ని పీవైక్యూస్ సాల్వ్ చేయాలి అంటే హ్యావ్ అ టార్గెట్. ప్రతిరోజు 2 సబ్జెక్టులు టార్గెట్ గా పెట్టుకోండి. మీ ప్రిపరేషన్ లో ప్రతి సబ్జెక్ట్ లోను మినిమం 20 క్వశ్చన్స్. ఇప్పుడు నేను స్పీడ్ చెప్తాను, ఎన్ని క్వశ్చన్స్ అనే దానికన్నా మీ పద్ధతి ఎలా ఉండాలి చెప్తాను. ఇఫ్ యు ఆర్ సాల్వింగ్ పర్ అవర్ 20 to 30 ప్రాబ్లమ్స్, 20 ఫస్ట్ నేను చెప్పేది 20 ప్రాబ్లమ్స్, 20 to 30 ప్రాబ్లమ్స్ నువ్వు పర్ అవర్ ఫినిష్ చేస్తున్నావు అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ డూయింగ్ గుడ్. నువ్వు పర్ అవర్ 20 to 30 ప్రాబ్లమ్స్ అన్ని 20 to 30 ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేస్తున్నావు అంటే యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ఒక 1 అవర్ ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్, 1 అవర్ ఫిజిక్స్ చేయడంలో తప్పలేదు. మార్నింగ్ టైంలో మ్యాథ్స్ పెట్టుకోండి, ఈవినింగ్ టైంలో ఫిజిక్స్ పెట్టుకోండి. మార్నింగ్ టైంలో మ్యాథ్స్, ఈవినింగ్ టైంలో కెమిస్ట్రీ. సో 1 అవర్ ప్రాబ్లమ్స్ 1 అవర్ క్లాస్ వింటావు, 1.5 అవర్ 1 అవర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తావు. సో 2.5 అవర్ లో నీట్ గా ఒక సబ్జెక్ట్ నీకు కంప్లీట్ అయిపోతుంది. ఒక చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చిన్న చాప్టర్ అయితే, పెద్ద చాప్టర్ అయితే 2 days లో 3 days లో కంప్లీట్ అయిపోతుంది. సో ఎందుకు టైం సరిపోదు, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ వింటూ ఉంటే మీకు మీరే ఫీల్ అవుతారు, ఓ ఇట్ ఇస్ నాట్ దాట్ టఫ్, నా దగ్గర టైం లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి గమనించండి అమ్మా. నేను చెప్పే టైం ఏంటి, ఇక్కడ 1 to 1.5 అవర్, ఇక్కడ ఒక 1 అవర్. సో ఎంత అయింది, 2.5 అవర్స్ వేసుకుందాం. నీకు ఈవినింగ్ టైంలో 2.5 అవర్ టైం దొరకదా? ఈవినింగ్ టైంలో 2.5 అవర్ టైం దొరకదా? హ్యాపీగా దొరుకుతుంది. మార్నింగ్ టైంలో 1.5 అవర్ టైం దొరకదా? దొరుకుతుంది. నువ్వు ఎన్నింటికి లేవాలి? 5ంటికి. మనం లేచేదే 7:30కి లేచి 7:45 బస్సు వస్తుంది ఎక్కేయాలి అంటే ఆ బాపతి పనిచేయదు. లేదా నైట్ టైమే కూర్చో 5 గంటలు, 2.5 గంటలు 2 సబ్జెక్టులు నైటే ఫినిష్ చేసుకో, పొద్దున్న లేవక్కర్లేదు. బట్ ఖచ్చితంగా పర్ డే 2 సబ్జెక్ట్స్, పర్ సబ్జెక్ట్ 2.5 అవర్స్ నువ్వు కాలేజ్కి వెళ్ళినా కూడా స్పెండ్ చేయొచ్చు. నేను ఆ ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు. సో స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది కదా. నౌ మూవింగ్ ఆన్ టు స్టెప్ 3. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసావు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేటప్పటికి గివ్ టెస్ట్. వీకెండ్ టెస్ట్ అవనండి, మాక్ టెస్ట్ అవనండి, ఏదో ఒకటి గివ్ టెస్ట్. టెస్ట్లు రాయడం కంపల్సరీ. ఎవ్రీ సాటర్డే రాస్తారా, ఎవ్రీ సండే రాస్తారా, ఆల్టర్నేటివ్ సండేస్ రాస్తారా, మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాస్తారా, కాలేజ్ లో టెస్ట్ రాస్తారా, రాయండి. బట్ మై సిన్సియర్ సజెషన్, ఇక్కడ నేను ఒక సిన్సియర్ సజెషన్ ఇస్తాను. ట్రై టేకింగ్ అవుట్ సైడ్ కాలేజ్ టెస్ట్స్ అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్లీ, సమ్ టైమ్స్. అస్తమాను కాదు, అస్తమాను టెస్ట్లే రాసుకుంటూ కూర్చోలేరు కదా. అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ లేదా ఇంకొక చోటుకో వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ వాళ్ళ టెస్ట్ ఎలా ఉంది, ఈ కాలేజ్ వాళ్ళ టెస్ట్ ఎలా ఉంది, వీళ్ళ టెస్ట్ ఎలా ఉంది, సరదాగా పేపర్లు చూడడం అలవాటు చేసుకోండి. బికాస్ లాస్ట్ ఇయరే నేను ఒక అమ్మాయితో ఒక పేరెంట్ తో మాట్లాడుతున్నప్పుడు చెప్పానన్నమాట. సో ఆ అమ్మాయి మొత్తం కాలేజ్ లో అన్ని టెస్ట్లు చాలా బాగా రాసింది, కాలేజ్ లో ప్రతి టెస్ట్ టాప్ చేసుకుంటూ వచ్చింది. కానీ జేఈ మెయిన్స్ లో స్కోర్ రాలేదు. అడిగితే జేఈ మెయిన్ చాలా టఫ్ గా అనిపించింది మ్యామ్, మా కాలేజ్ లో పేపర్స్ అయితే నాకు అలవాటు అయిపోయాయి, నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తారు అనేది, కానీ జేఈ లెవెల్ వాజ్ అనదర్ లెవెల్ అని. సో మీ కాలేజ్
పేపర్లకి మీరు అలవాటు పడిపోతారు. అలా ఉండకూడదు. బయట పేపర్లు కూడా మీరు ట్రై చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సరే, టెస్ట్లు రాశారు. ఇది కాదు ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే అసలు సిసలైన పాయింట్ స్టెప్ 4. ఇది అసలు సిసలైన పాయింట్. స్టెప్ 4 ఏంటి అంటే అనాలిసిస్ ఆఫ్ టెస్ట్స్. ఇది చాలా మంది చెయ్యరు. టెస్ట్ రాసేస్తాము, మార్కులు చూసుకుంటాము, అంతే డిప్రెస్ అయిపోతాం లేదా పొంగిపోతాం. నేనే క్లాస్ టాపర్ని, రెండు రాంగ్. టెస్ట్లు రాసేది డిప్రెస్ అయిపోవడానికి, పొంగిపోవడానికి, క్లాస్ లో టాపర్ అని చూపించుకోవడం కోసం టెస్ట్లు కాదు. టెస్ట్లు ఎందుకు రాస్తావు అంటే ఫర్ సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్. నువ్వు ఏ సబ్జెక్ట్ బాగా చేస్తున్నావు, ఏ సబ్జెక్ట్ బాగా చేయట్లేదు, ఏ టాపిక్ బాగా చేస్తున్నావు, ఏ టాపిక్ లో వీక్ గా ఉన్నావు, ఏ టాపిక్ లో స్ట్రాంగ్ గా ఉన్నావు, ఇది తెలుసుకోవడం టెస్ట్. మీరు నన్ను అడిగితే నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా సార్లు చెప్పాను, నువ్వు ఒక బుక్ మెయింటైన్ చేయాలి, మిస్టేక్స్ బుక్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ అ మిస్టేక్స్ బుక్. ప్రతి టెస్ట్ డేట్ రాయండి, టెస్ట్ పేరు, మీ కాలేజీలో ఏవో పేర్లు పడతారు కదా, టెస్ట్ పేరు రాసుకోండి, టెస్ట్ సిలబస్ రాసుకోండి, మీ మిస్టేక్స్ ఏమున్నాయి రాసుకోండి. ఈ రోజు నేను ఎక్కువగా మ్యాథ్స్ కి టైం స్పెండ్ చేసేసాను, అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీకి టైం సరిపోలేదు. లేదా ఈ రోజు నేను మైనస్ సింబల్ మర్చిపోయాను ఒక చోట, సో ప్రాబ్లం రాంగ్ వెళ్ళిపోయింది. ఈ రోజు నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రాబ్లమ్ ని చేసేసాను, మిస్టేక్ వెళ్ళిపోయింది. ఇలా మీ మిస్టేక్స్ మీరు రాసుకోవాలి. నెక్స్ట్ వీక్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు ఈ మిస్టేక్స్ చూసుకుని ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేసుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ లో కొత్త రకమైన మిస్టేక్ వస్తుంది, ఆ కొత్త రకమైన మిస్టేక్ నెక్స్ట్ టైం ఓవర్కమ్ చేయాలి. ఇలాగా ప్రతిసారి మిస్టేక్స్ ని మీరు ఓవర్కమ్ చేస్తేనే ఫైనల్ ఎగ్జామ్ కి మీరు రెడీ అవుతారు. సో ప్రతి స్టూడెంట్ మిస్టేక్స్ బుక్స్ మెయింటైన్ చేసుకోండి, అద్భుతంగా హెల్ప్ అవుతుంది. నా స్టూడెంట్స్, నా పర్టికులర్ ఎవరైతే జేఈలు క్రాక్ చేశారు, ఐఐటీలో ఉన్నారో చాలా మంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్స్ బుక్స్ మెయింటైన్ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ ఫర్ దేర్ సక్సెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టెప్ 5. ఇంకేం మిగిలింది మ్యామ్, టెస్ట్లు కూడా రాసేసాము అంటే రివిజన్. రివిజన్ లేకుండా ఎవ్వరూ కూడా ఎగ్జామ్ కి వెళ్ళకూడదు. నన్ను అడిగితే 2 times రివిజన్ ఉండాలి, మినిమం 3 times కూడా వెళ్ళిపోవచ్చు, 2 times రివిజన్ మినిమం ఉండాలి. సో దిస్ ఈస్ ద సైకిల్ అమ్మా. సో జాగ్రత్తగా వినండి. క్లాస్ వింటారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, టెస్ట్ రాస్తారు, టెస్ట్ అనాలిసిస్ చేసుకుంటారు, రివిజన్ చేస్తారు. మళ్ళీ క్లాస్ వింటారు, ప్రాబ్లమ్స్ చేస్తారు, టెస్ట్ రాస్తారు, అనాలిసిస్ చేస్తారు, రివిజన్. సో